ఎవరి డైలాగ్ చెప్తే వాళ్ళ సైడ్ తీసుకుంటాం. మంచిగుడు మేము నారాయణ. ఓం నమో నారాయణ. పిల్లలు లేచారా? లేచారు అండి. పిల్లలు లేవండి, స్కూల్ టైం అవుతుంది. లేవండి రా. ఈరోజు స్కూల్ లేకపోతే బాగుండు. ఎందుకు ఇంట్లోని మా బుర్ర తినడానికా? కాదేనమ్మా, అలా చక్కగా ఆడుకొని పానీపూరి తిని అలా అలా తిరిగేద్దామని. ఈ పిల్లలకు ఇంటి తిండి కన్నా బయట తిండినే చాలా ఇష్టం. పిల్లలు రెడీ అయ్యారా? టిఫిన్ బాక్స్ రెడీ అయ్యింది. రెడీ అయ్యామమ్మా, వస్తున్నాం. తాత ఒక 10 రూపీస్ ఉండి ఇయ్యవా? ఎందుకు పిల్లలు? స్నాక్స్ కి. నీకు ఎన్ని ఇచ్చాడు? నాకు 10 రూపీస్ ఇచ్చాడు. నాకు 20 రూపీస్ ఇచ్చాడు. అమృత, ఆ మామయ్య టీ తీసుకోండి రా. తెస్తున్నా మామయ్య. అమ్మ అమృత, నా పాండవ తీసుకొని రావా? తెస్తున్నా అత్తయ్య. అమ్మ అమృత, అందరూ ఉన్నారు కానీ శృతి ఏది? ఉంటుందిలే అత్తయ్య. ఎక్కడ? గదిలోనా? ఇవిడికి నేను తప్ప ఎవరు కనిపించరేమో. ఊరుకోండి అత్తయ్య, చిన్న పిల్ల కదా. అది చిన్నదా? దాని మొహం. నా ముఖం అని చెప్పకండి, బాగోదు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తానమ్మా. వెళ్ళిరా నాయనా. వచ్చినప్పుడు తీసుకురండి. ఇట్లా వేసుకుంటే మరి. ఆగు నవీన్, మీ ఆవిడకు కొంచెం చెప్పు నవీన్. ఉదయాన్నే లేచి వదినకు కొంచెం సహాయం చేయమని చెప్పు. ఎప్పుడూ ఆ ఫోన్లో బీడిపోయి ఉంటుంది. అలాగే చేస్తుందిలే అమ్మా. మీకేం పని లేదా? ఎప్పుడు నన్నే అంటారు. నేనేమన్నాను? ఫోన్ చూడడం తప్పు, అక్కకు కొంచెం సహాయం చేయమని చెప్పాను. మీరు ఎప్పుడు నన్నే తిడతారు. మీకు మీ పెద్ద గొడవలంటేనే ఇష్టం. అమ్మా అమృత, టైం ఎంత అవుతుందమ్మా? అవుతుంది మామయ్య. అయ్యో, అప్పుడే పిల్లలు వచ్చే సమయం అయిందా? అమ్మా, మేము వచ్చాము. ఫ్రెష్ అప్ కాండిరా. పిల్లలు ఉన్నారండి? చెప్పండి నాన్నగారు. బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం నాన్నగారు. మీ క్లాస్ లో ఎవరు బాగా చదువుతారు చెప్పరా? టీచర్. డ్రెస్ చేంజ్ చేసుకొని రాము. అలాగే తాత. నవీన్, ఒకసారి ఇటు రండి. మా మేనత్త నా ఒళ్ళే సొమ్ములు వేశారు. అలాగే మీ అమ్మని కూడా వెళ్ళండి. రోజు రోజుకి మా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. అక్కడ ఉన్న తోటి వారితో కాలక్షేపం కూడా అవుతుంది. ఆగన్నయ్య, చెప్పరా? అమ్మని ఓల్డేజ్ హోమ్ లో వేద్దామా? ఎందుకు?
ఇంట్లో అసలు అమ్మకి ఇంకా శృతికి అసలు పడటమే లేదు. అక్కడ ఉంటే తన తోటి వాళ్ళతో ఉండి కాలక్షేపం కూడా అవుతుంది. సరే తమ్ముడు, చూద్దాం. తమ్ముడు, ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది, వెళ్ళి చూద్దాం. ఎవరు బాబు, మీకు ఎవరు కావాలి? మేము వృద్ధాశ్రమం ఎలా ఉంటుందో చూడడానికి వచ్చామండి. తన వాళ్ళకు దూరంగా ఉండే బ్రతుకు ఎంత నాటంగా ఉంటుందో తెలుసా బాబు? కానీ మీకు ఇక్కడ కాలక్షేపానికి చాలా మంది ఉంటారే. అది కాలక్షేపం కాదు బాబు, నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా? నేననే కాదు, ఇక్కడ ఎంతో మంది బతుకుతున్నారు. వారంతా నరకం అనుభవిస్తున్నారని మీకు తెలుసా? మరి ఇంతగా బాధపడుతూ మీరు ఇక్కడ ఎందుకున్నారు? నా పిల్లలు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. గుప్పలు మెతుకుల కోసం నేను ఇక్కడ బతుకుతున్నాను. ఆగన్నయ్య, చెప్పు తమ్ముడు. మనం ఎంత తప్పు చేసేవాళ్ళము కదా, మన అమ్మకి కూడా ఇదే దుస్థితి వచ్చేది. అవును తమ్ముడు, మనం ఎప్పుడు ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. మనమందరం కలిసి ఉందాం, మన అమ్మని ప్రేమగా చేసుకుందాం తమ్ముడు. సరే అన్నయ్య, ఇంటికి వెళ్దాం పదా. శృతి ఇట్రా. ఏమేనండి ఒళ్ళేజంకి వెళ్ళేసి వచ్చారా? వెళ్ళేసి వచ్చాము. వృద్ధాశ్రమం అంటే కాలక్షేపం కాదు, ఒక్కొక్కరు తమ బాధను దిగమింగుకొని బ్రతుకుతున్నారు. అవునా అండి, నన్ను క్షమించండి. అక్కడ ఉన్న తోటి వారితో కాలక్షేపం అవుతుంది అనుకున్నాను. ఆగండినా, ఇంత ఆలస్యమైంది, ఎక్కడికి వెళ్ళొచ్చారు? చిన్న పని ఉంటే బయటికి వెళ్ళొచ్చామమ్మా. ఏమి పని? వృద్ధాశ్రమానికమ్మా. అమ్మ, వృద్ధాశ్రమానికా? అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. అందరూ రండి. కలిసి ఉంటే కలదు సుఖం. మనం అందరం కలిసి మెలిసి ఉందాము. తాత నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అవునా, బాగా చదువుతున్నా. అలాగే తాత. హే, మనం పార్టీ చేసుకుందాం. గ్రూప్ ఫోటో. తాత